సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేశాము? శివాని. శివాని లాస్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేశామమ్మా? ఏంటమ్మా? 1 minute, ma'am. Web application, CGI, ఓకే dynamic website, ఓకే. సో సుప్రజ, వాట్ ఈస్ సిజిఐ? సుప్రజ, Yes, ma'am. వాట్ ఈస్ సిజిఐ? సుప్రజ, నెక్స్ట్ యామిని, సెకండ్ ఎంసీఏ యామిని. Ma'am, what common gate interface, ma'am? సో మనకి స్టార్టింగ్ లో సర్వర్ సైడ్ సిజిఐ యూజ్ చేసేవాడు, ఇప్పుడు ఎందుకు యూజ్ చేయట్లేదు? Why servlets are being used instead of CGI? Yamini, are you there or not? Yes, ma'am. సో వై నీకు తెలుసా లేదా ఏదో ఒకటి చెప్పు, బికాజ్ నేను వేరే వాళ్ళని అడుగుతాను. No, ma'am. లాస్ట్ క్లాస్ కి ప్రెసెంట్ అయ్యారా? Yes, ma'am. ఓకే. భవ్య, జీ భవ్య. సెకండ్ ఎంఎస్సి భవ్య. పూజిత ఉన్నావా? ఎస్ మ్యామ్. నేను పిలిచి వాళ్ళు పలక్కపోతే వాళ్ళ నేమ్ రాయి, వాళ్ళ నేమ్ అండ్ Yes, నెంబర్ ma'am. నోట్ చేయి. ఓకే. ఎస్ మ్యామ్. సో లాస్ట్ క్లాస్ లో కూడా ఇలాగే క్లాస్ లో ప్రెసెంట్ అయ్యారు, బట్ రెస్పాండ్ అవ్వలేదు. నా దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది. సో వాళ్ళ క్లాస్ లో ఉండి రెస్పాండ్ అవ్వని వాళ్ళ నంబర్స్ అండ్ నేమ్స్ రాయి. ఓకే. షబీరా, మ్యామ్, చెప్పమ్మా, వాట్ ఈస్ సిజిఐ? కామన్ గేట్వే ఇంటర్ఫేస్ మ్యామ్. సో వై డు వి యూజ్ సిజిఐ? అది సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎస్, వెరీ గుడ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే. సో వాట్ ఈస్ అ సర్వ్లెట్? సర్వ్లెట్ అనేది మనం వెబ్ అప్లికేషన్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం మ్యామ్. ఓకే. సో వాట్ ఈస్ అ వెబ్ అప్లికేషన్? వెబ్ అప్లికేషన్ అనేది విచ్ ఇస్ అన్ అప్లికేషన్ విచ్ ఇస్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ద వెబ్ మ్యామ్. ఓకే. సో వాట్ ఈస్ అ క్లయింట్? క్లయింట్ అంటే మనం మ్యామ్ యూజర్స్. ఓకే. సర్వర్? సర్వర్ సైడ్ అంటే మనం పెట్టే రిక్వెస్ట్ ని సర్వర్ సైడ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, మ్యూట్ యువర్ సెల్ఫ్. వెరీ గుడ్. నెక్స్ట్ త్రివేణి. Yes, ma'am. ఓకే త్రివేణి, వాట్ ఈస్ అ సర్వ్లెట్? Server side program, ma'am.
సర్వర్ సైడ్ ప్రోగ్రామ్. సో సర్వ్లెట్ ని దేనికి యూజ్ చేస్తారమ్మా? To create a web application, ma'am. ఓకే. సో వాట్ ఈస్ సిజిఐ? Common gateway interface, ma'am. ఓకే. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ చంద్రాదేవి. Yes, ma'am. ఓకే చంద్రాదేవి, వాట్ ఈస్ అ వెబ్సైట్? Collection of web pages, ma'am. Okay, so what are the types of websites? చంద్రాదేవి తెలుసా తెలీదా? చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే, నాకు ఒకటో రెండో ఏదో ఒకటి నీకు తెలుసో లేదో నాకు తెలియాలి కదా. నేను క్లాస్ లో డిస్కస్ చేసింది బేసిక్లీ 2 టైప్స్ ఆఫ్ వెబ్సైట్. సో వాట్ ఆర్ దోస్? క్లాస్ లేదు మ్యామ్. ఓకే ఓకే, న్యూ క్లాస్. నెక్స్ట్ మమత, టీ మమత. Yes, ma'am. వాట్ ఆర్ ది 2 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్? స్టాటిక్ వెబ్సైట్స్, డైనమిక్ వెబ్సైట్స్ మ్యామ్. స్టాటిక్ అంటే మనం ప్రొవైడ్ చేసిన వెబ్ పేజ్ లో మనం ఫర్దర్ గా ఏం చేంజెస్ చేయలేం మ్యామ్. ఓన్లీ యాక్సెసిబుల్ లింక్స్ ని మాత్రమే ప్రొవైడ్ చేస్తాం మ్యామ్. డైనమిక్ వెబ్సైట్ అయితే మనం మోడిఫై చేయగలం మ్యామ్ డేటాని. ఓకే, వెరీ గుడ్ మమత, న్యూ క్లాస్. నెక్స్ట్ సోమశేఖర్. Yes, ma'am. So Somashekar, are you present for the last class? Yes, ma'am. Okay. So what is HTTP? Hypertext Transfer Protocol, ma'am. So దాన్ని దేనికి యూజ్ చేస్తాం? What is the use of HTTP? అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసే వెబ్సైట్ మోర్ సెక్యూర్ గా ఉండడానికి అది వాడతాం. ఓకే, సో ఎక్కడ యూజ్ చేస్తాం? HTTP అనేది ఎక్కడ ఉంటుంది? సర్వర్ దగ్గర, క్లయింట్ దగ్గర ఎక్కడ ఉంటుంది? సర్వర్ సైడ్. ఓకే, mute yourself. So this is what we have discussed in the last class. So what is HTTP? And next Anusha, P Anusha. Yes, ma'am. So what are the basic characteristics of HTTP? HTTP is a media independent, ma'am. Okay. It is a connection. దాని యూజ్ చెప్పు, నాకు ఒక్కటి చెప్పు చాలు. బ్రౌజర్ కి సర్వర్ కి మధ్య డేటాని ఎక్స్చేంజ్ చేస్తుంది మేడం. yes, very good, very good, very good Anusha. Next, so mute yourself. So in last class we have discussed the, am I audible? Yes, ma'am. Okay. So in last class ma'am. we have discussed about the characteristics and features of HTTP. సో అసలు HTTP ఎక్కడ ఉంటుంది అంటే అది క్లయింట్ సైడ్ ఉండదు, సర్వర్ సైడ్ ఉండదు. ఓకే, ఇట్ ఈస్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫర్ ది డేటా ప్రొటెక్షన్. సో టు ఎక్స్చేంజ్ ది ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ది వెబ్ క్లయింట్ అండ్ వెబ్ సర్వర్. సో ఒక క్లయింట్ ఉన్నాడు, డేటాని రిక్వెస్ట్ చేస్తారు. ఓకే, సో డేటాని రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ రిక్వెస్ట్ ని యాక్సెస్ చెయ్యాలి అంటే సర్వర్ ఇట్ హ్యాస్ టు డూ త్రూ HTTP, hypertext transfer protocol. As the name suggests, it is used to transfer the information between the client and server. So server ఏం చేస్తుంది? So it will be having the scripting language, whatever the language we are going to use, and that script language
will access the information from the database. సో మనకి ఏదైతే డేటాబేస్ ఉంటుందో వెబ్ సర్వర్ సైడ్, సో సర్వర్ అనేది ఇన్ఫర్మేషన్ ఆ డేటాబేస్ నుండి యాక్సెస్ చేస్తుంది. సో వెన్ ద సర్వర్ accesses the information, it transfers the information using the HTTP. సో మీరు డయాగ్రామ్ లో చూస్తే కనుక వెబ్ క్లయింట్ ఉంది, వెబ్ సర్వర్ ఉంది. ఈ రెండు మాత్రమే HTTP తో ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కానీ డేటాబేస్ కానీ ఇవేమీ ఇంటరాక్ట్ అవ్వట్లేదు. సో టు establish the connection or to exchange the information or to transfer the information between the client and server is done through HTTP, hypertext transfer protocol. సో HTTP లో ఏమవుతుంది, రిక్వెస్ట్ అనేది తీసుకుంటుంది క్లయింట్ నుండి HTTP అండ్ ఆ రిక్వెస్ట్ ని వెబ్ సర్వర్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వెబ్ సర్వర్ లో ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ జరిగిన ప్రాసెస్ ని మళ్ళీ రెస్పాండ్, మనకి ఏదైతే క్లయింట్ రిక్వెస్ట్ చేసిన డేటా ఉంటుందో ఆ డేటాని వెబ్ సర్వర్ యాక్సెస్ చేసుకుని వెబ్ సర్వర్ విల్ రెస్పాండ్ టు దట్ రిక్వెస్ట్ మేడ్ బై ది క్లయింట్. సో క్లయింట్ ఏదైతే రిక్వెస్ట్ చేస్తుందో ఆ డేటాకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. So HTTP is used to take the request from the client and give the response to the client from the server. Okay, so HTTP ki inko name undi, that is request response protocol. So deniki request response protocol antunamu ante it will be taking the request from the browser and it will be responding from the server. Okay, so in my next slide we will be seeing about the HTTP request. So as I have already said, it consists of, it is a request response protocol. Okay, so request ఎలా చేయొచ్చు అంటే ఒక వెబ్ బ్రౌజర్ ద్వారా కానీ సెర్చ్ ఇంజన్స్, సో వెబ్ పేజ్ మీద సెర్చ్ ఇంజన్స్ ద్వారా కానీ రిక్వెస్ట్ అనేది చేయొచ్చు. అండ్ సర్వర్స్ అనేవి సర్వర్ సైడ్ మనకి సర్వర్, we have different types of servers, so servlet is used on the server side. Okay, as the name suggests, సర్వర్ అంటే సర్వ్ చేసిద్ది, సో వచ్చిన రిక్వెస్ట్ కి రెస్పాండ్ ఇస్తుంది. ఓకే, సో వాట్ ఆర్ HTTP రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ప్రోటోకాల్? ఓకే, సో రిక్వెస్ట్ అనేది ఎలా జరుగుతుందో ఫస్ట్ చూద్దాము. సో రిక్వెస్ట్ ఈజ్ బేసిక్లీ ద ఇంపార్టెంట్ థింగ్. రెస్పాన్స్ అనేది మనకి వెబ్ కంటైనర్ ద్వారా వస్తుంది కాబట్టి దట్ విల్ ఆల్సో బి డిస్కస్డ్ నౌ. ఓకే, సో రిక్వెస్ట్ అనేది ఎక్కడి నుండి వెళ్తుంది? ఎటువంటి రిక్వెస్ట్ అయినా సరే ఒక కంప్యూటర్ మీదగానే వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి అంటే సర్వర్ కి. దేని ద్వారా వెళ్ళాలి అంటే HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా వెళ్ళాలి. దట్ ఈస్ అ లేయర్ విచ్ విల్ బి యాక్టింగ్ బిట్వీన్ ది క్లయింట్ అండ్ సర్వర్. ఓకే, సో HTTP రిక్వెస్ట్ ద్వారా ఏం జరుగుతుంది అక్కడ అంటే కంప్యూటర్ ఆర్ క్లయింట్ రిక్వెస్ట్ చేస్తారు డేటాని. దేన్ని రిక్వెస్ట్ చేస్తారు అంటే వెబ్ సర్వర్ని. ఓకే, సో ఒక మెసేజ్ అనేది రిక్వెస్ట్ ఫార్మాట్ లో వెళ్తున్నప్పుడు, ఓకే, సో HTTP హియర్ రిక్వెస్ట్ వెళ్తుంది కాబట్టి ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ అ క్లయింట్ సైడ్. ఓకే, సో HTTP request, that is why here we are calling as HTTP request. అదే కనుక రెస్పాన్స్ ని కన్సిడర్ చేసి HTTP రెస్పాన్స్ ని తీసుకుంటే కనుక వెబ్ సర్వర్ నుండి, then it is called as HTTP response. Okay, so there will be no single response, there will be, depending upon the request, there will be a different number of responses also. Am I audible? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Okay, thank you.
సో హెచ్టిటిపి రిక్వెస్ట్ ద్వారా మనకి మెసేజ్ ఏదైతే ఉంటుందో అది వెళ్తుంది సర్వర్ సైడ్. సో అలా ఆ మెసేజ్ ని మనం పంపించేటప్పుడు, డేటాని రిక్వెస్ట్ చేసేటప్పుడు ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి? సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ టు బి కన్సిడర్డ్. సో ఏమేం కన్సిడర్ చేయాలి మనం అంటే రిక్వెస్ట్ లైన్, సో త్రూ విచ్ ద రిక్వెస్ట్ ఈస్ బీయింగ్ మేడ్. నెక్స్ట్ IP address of the request, port numbers, proxies. So analysis of these are being done. So HTTP అనేది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఒక రిక్వెస్ట్ ని తీసుకోవాలి అంటే కనుక ఇవన్నీ కన్సిడర్ చేయాలి. రిక్వెస్ట్ లైన్, ఫ్రమ్ వేర్ ద రిక్వెస్ట్ ఈస్ కమింగ్, ఎక్కడి నుండి రిక్వెస్ట్ వస్తుంది, ఆ వచ్చిన రిక్వెస్ట్ యొక్క IP అడ్రస్, పోర్ట్ నంబర్స్, అండ్ ఆ వచ్చిన రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళాలి. సో సోర్స్ అనేది ఉంటుంది మనకి, డెస్టినేషన్ అనేది ఉంటుంది. సోర్స్ అంటే ఎక్కడి నుండి వచ్చింది, ఆ ఎక్కడి నుండి అయితే వచ్చిందో దాని IP అడ్రస్, పోర్ట్ నంబర్స్, ప్రాక్సీస్ ఆల్ విల్ బి కన్సిడర్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, డెస్టినేషన్ IP అడ్రస్ కూడా ఇవ్వాలి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా వెళ్తుంది, డెస్టినేషన్ అనేది రీచ్ అవుతుంది. నెక్స్ట్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో మనం ఏదైతే రిసోర్స్ ని రిక్వెస్ట్ చేసామో ఆ రిసోర్స్ యొక్క కోడ్. నెక్స్ట్ రిక్వెస్ట్ మెథడ్ అండ్ కంటెంట్. సో ఎలా రిక్వెస్ట్ చేస్తుంది క్లయింట్ అనే వాళ్ళు, డేటాని ఏ మెథడ్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఎటువంటి కంటెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ హెడర్స్, సో యూజర్ యొక్క హెడర్ డీటెయిల్స్ అండ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ కనెక్షన్ ని ఎక్కడ కంట్రోల్ చేస్తున్నాము, ఎటువంటి హెడర్ యూజ్ చేస్తున్నాము కనెక్షన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి అండ్ కనెక్షన్స్ ని కంట్రోల్ చేయడానికి, దట్ షుడ్ బి డిఫైన్డ్. అండ్ కెచే కంట్రోల్ హెడర్, సో the memory that is to be managed, memory ఎంతైతే ఉందో, సో టెంపరరీ మెమరీ ఏమన్నా ఉందా. సో డేటాని రిక్వెస్ట్ చేసేటప్పుడు మనం రెస్పాండ్ అయ్యేటప్పుడు టెంపరరీ మెమరీ అనేది పెట్టుకుంటాం. సో దాట్ కెచే కంట్రోల్ హెడర్, సో దానికి ఒక సపరేట్ గా, మెమరీకి ఒక సపరేట్ గా హెడర్ అనేది పెడతాం. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ది HTTP రిక్వెస్ట్. సో ఒక ఇన్ఫర్మేషన్ ని రిక్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం కన్సిడర్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ షోన్ ఇన్ ది డయాగ్రామాటికల్ ఫార్మాట్. సో ఇవన్నీ HTTP రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ లైన్, సోర్స్ IP అడ్రస్, డెస్టినేషన్ IP అడ్రస్, URI, సో యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఐడెంటిఫైయర్. నెక్స్ట్ రిక్వెస్ట్ మెథడ్, కంటెంట్, సో కంటెంట్ ఎటువంటిది మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ హెడర్, యూజర్ యొక్క హెడర్, కనెక్షన్, మనం ఏదైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తామో క్లయింట్ కి సర్వర్ కి మధ్య, సో ఆ కనెక్షన్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ మెమరీ దట్ ఈస్ టు బి మెయింటైన్డ్ బిట్వీన్ ది క్లయింట్ డేటా అండ్ సర్వర్ డేటా. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. సో వీటిల్లో మనకి ఇంపార్టెంట్ అయినది ఏది అంటే కనుక URI, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఐడెంటిఫైయర్. ఓకే, సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాము అంటే కనుక మనం పంపించే డేటాకి, సో రిక్వెస్ట్ చేసినప్పుడు మెథడ్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ రిసోర్స్ ని ఐడెంటిఫై చేయడానికి యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ డేటాని రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి రిక్వెస్టెడ్ URI అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, సో మనం యూజ్ చేసే URIs అన్ని క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, HTTP మెథడ్స్, రిక్వెస్ట్ మెథడ్స్. సో రిక్వెస్ట్ మెథడ్స్ అన్ని, HTTP రిక్వెస్ట్ మెథడ్స్ అన్ని మనం
ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము అంటే URI లో. ఆ రిసోర్స్ అనేది URI లో మనం ఐడెంటిఫై చేస్తాం. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ HTTP రిక్వెస్ట్ మెథడ్? సో డేటాని రిక్వెస్ట్ చేసేటప్పుడు we will be using different types of methods. So what are the different types of methods? Look in my slide. So first one is get. సో గెట్ మెథడ్ దేనికి యూజ్ చేస్తాము అంటే మనకి కావాల్సిన మనం డేటాని ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ రిక్వెస్ట్ చేసిన డేటాని ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది రిసోర్స్. సో రిసోర్స్ ని గెట్ చేయడానికి మాత్రమే మనం గెట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో పోస్ట్ మెథడ్ దేనికి యూజ్ చేస్తాము అంటే పంపించిన డేటా, మనం ఏదైతే డేటాని రిక్వెస్ట్ చేస్తామో సర్వర్ ని, సో గెట్ మెథడ్ లో ఏం చేస్తాము, మనం రిసోర్స్ మాత్రమే గెట్ చేస్తాము. రిసోర్స్ ఎక్కడైతే మనం ఎక్కడికైతే డేటాని రిక్వెస్ట్ చేసామో ఆ రిక్వెస్ట్ చేసిన డేటాని మాత్రమే చూడగలం. దీనిలో పోస్ట్ మెథడ్ లో ఏమవుతుంది అంటే మనకి కావాల్సిన ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ విల్ బి అటాచ్డ్. ఓకే, సో గెట్ చేసాం, నాకు ఒక డేటా కావాలి, సమ్ 100 pages ఆఫ్ డేటా కావాలి. సో ఆ రిసోర్స్ అనేది ఎక్కడుంది అనేది మనం గెట్ చేయొచ్చు గెట్ మెథడ్ ద్వారా, సో పొందొచ్చు. పోస్ట్ మెథడ్ ద్వారా ఏమవుతుంది అంటే ఆ 100 pages డేటాను నేను ఏదైతే రిక్వెస్ట్ చేశానో దాంతో పాటు ఆ రిక్వెస్ట్ చేసిన డేటా యొక్క డీటెయిల్స్ కూడా మనం పోస్ట్ చేయొచ్చు. సో గెట్ అండ్ పోస్ట్. సో గెట్ పోస్ట్ లో మనకి గెట్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, సో గెట్ లో మనం జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం దేన్ని అంటే ఇట్ విల్ బి ఆస్కింగ్ టు గెట్ ది రిసోర్స్. రిసోర్స్ ఎక్కడ మనం రిక్వెస్ట్ చేస్తున్నాము అంటే URL లో. సో రిక్వెస్టెడ్ URL ఆర్ URI అనేది గెట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాము. సో పోస్ట్ లో ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది అటాచ్ అయ్యి, సో మనం సర్వర్ అనేది ఏం చేస్తుంది, రిక్వెస్ట్ చేసిన డేటాని యాక్సెస్ చేస్తుంది. సో ఇట్ విల్ సర్చ్ ఫర్ ది డేటా ఆన్ ది సర్వర్ సైడ్ ఇన్ ది డేటాబేస్. సో డేటాబేస్ మనకి ఎక్కడ ఉంటుంది, సర్వర్ సైడ్ ఉంటుంది. సో సర్వర్ సైడ్ ఉన్న డేటాని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు దాంతో పాటు మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ రెస్పాన్స్ గా వస్తుందో దాంతో పాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ సింపుల్ టర్మ్స్ పోస్ట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే కనుక, సో it will specify the attributes of the data. ఓకే, సో దీనిలో మనం ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఫామ్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఫామ్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫామ్ లోపల ఉన్న బాడీలో ఉన్న డేటాని రిక్వెస్ట్ చేయడానికి మనకి పోస్ట్ మెథడ్, ఆ ఫామ్ ని సబ్మిట్ చేయడానికి పోస్ట్ మెథడ్. ఓకే, సో పోస్ట్ గెట్ గురించి మనం ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకున్నాము. నెక్స్ట్ కమింగ్ టు ది హెడ్ మెథడ్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ది హెడర్ పార్ట్. సో మనం డేటాని గెట్ చేసేటప్పుడు అంటే రిసోర్స్ ని కనుక్కుంటున్నప్పుడు, ఒక రిసోర్స్ ని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు, సో ఆ రిసోర్స్ ని హెడర్ పార్ట్ లో మాత్రమే ఏ డేటా ఉందో దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మనం. ఓకే, సో హెడర్ పార్ట్ ని మనం గెట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, దేర్ విల్ బి నో బాడీ. ఓకే, నెక్స్ట్ ట్రేస్. సో ట్రేస్ అంటే ఇన్ జనరల్ టర్మ్స్ ట్రేస్ అంటే ఏంటి, ట్రేసింగ్, ఫైండింగ్ అవుట్. ఓకే, సో వెన్ వి రిక్వెస్ట్ ఫర్ ఎ డేటా, సో దట్ రిక్వెస్ట్ మెసేజ్ అనేది ఆ రిక్వెస్టెడ్ డేటా అనేది ఎక్కడుంది, so it will be checking, re-verifying is done in trace. Next, put. So put లో మనం ఏం చేస్తాము అంటే డేటాని ఎన్క్లోజ్ చేస్తాము.
So it is used to give the requested data. Next, delete. సో డిలీట్ మెథడ్ లో ఏం చేస్తాము అంటే కనుక ఇట్ విల్ డిలీట్ ది రిసోర్స్. ఎక్కడ రిసోర్స్ ని డిలీట్ చేస్తుంది అంటే ఆన్ ది రిక్వెస్ట్ సైడ్, ఆన్ ది హెచ్టిటిపి రిక్వెస్ట్, దట్ ఈస్ ఆన్ ది క్లయింట్ సైడ్. నెక్స్ట్, ఆప్షన్స్. సో ఇన్ ఆప్షన్స్ మెథడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి మనకి. సో వీ కెన్ యాక్సెస్ ఎనీథింగ్ ఇన్ దట్ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్. ఓకే, సో డేటాని రిక్వెస్ట్ చేసేటప్పుడు వీ కెన్ రిక్వెస్ట్ ది డేటా ఇన్ ఎనీ ఫార్మ్. సో దేర్ విల్ బి అవైలబిలిటీ ఆఫ్ ఆప్షన్స్ while requesting the data. Okay, next. So basically in our HTTP we will be using HTTP GET, HTTP POST method. So what is the difference? So client ki server ki మధ్యలో రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది జరగాలి అంటే మనకి మెయిన్ గా కావాల్సిన మెథడ్స్ గెట్ మెథడ్ అండ్ పోస్ట్ మెథడ్. ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? Yes, ma'am. Okay, thank you. So what is the difference between get method and post method? So దీని ద్వారా, సో ఈ డిఫరెన్స్ ద్వారా అసలు గెట్ ఎందుకు యూజ్ చేస్తాము, పోస్ట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో పోస్ట్ మెథడ్ దేనికి యూజ్ చేస్తాము? See the first point in post method. So post request అనేది జరిగినప్పుడు, so this is used on HTTP request side only. Okay, so post request లో ఏమవుతుంది అంటే we can send large amounts of data. ఎందుకని అంటే పోస్ట్ ని మనం బాడీలో డిఫైన్ చేస్తాము, వేరాస్ గెట్ ని మనం హెడర్ లో డిఫైన్ చేస్తాము. సో దట్ ఈస్ ద రీజన్. సో హెడర్ లో ఇప్పుడు మీరు HTML పేజ్ తీసుకున్నారు, హెడర్ లో మనం డిఫైన్ చేసేది ఏదైనా వెబ్ పేజ్ మీద కనిపిస్తుందా? కనిపించదు. ఏం కనిపిస్తుంది? బాడీలో మనం ఏదైతే రిప్రజెంట్ చేస్తామో, నేను ఫర్ సపోజ్ HTML పేజ్ చెప్తున్నాను, సో హెడర్ లో డిఫైన్ చేసింది ఏది మీకు వెబ్ పేజ్ లో కనిపించదు. ఏదైనా యాక్షన్ చెయ్యాలి అంటే అది బాడీ పార్ట్ లోనే చెయ్యాలి. ఎనీ క్యాల్కులేషన్స్ ఆర్ ఎనీ షోయింగ్ ఆఫ్ ది డేటా, సో డేటా అనేది డిస్ప్లే అవ్వాలన్న ఏదైనా సరే మనకి ఎక్కడ జరిగిద్ది అంటే బాడీ పార్ట్ లోనే జరిగిద్ది. లైక్ వైజ్ ఇన్ దిస్ గెట్ అండ్ పోస్ట్ మెథడ్, సో పోస్ట్ రిక్వెస్ట్ అనేది మనం బాడీలో చేస్తాము. అందుకే మనం ఎంత డేటా కావాలంటే అంత డేటా పంపించవచ్చు. గెట్ మెథడ్ లో ఏంటంటే దెర్ ఈజ్ అ లిమిట్ ఫర్ ది ట్రాన్స్ఫర్, ఫర్ ది రిక్వెస్టింగ్ ఆఫ్ ది డేటా. ఎందుకని అంటే గెట్ మెథడ్ అనేది మనం హెడర్ లో డిఫైన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ పోస్ట్ రిక్వెస్ట్. సో పోస్ట్ మెథడ్ లో ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ మోర్ సెక్యూర్డ్. వై? బికాస్ ఇట్ విల్ నాట్ ఎక్స్పోజ్ ది URL, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, ఆర్ URI, యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్. Okay, so every request made by the client, every HTTP request made by the client, it has a unique code. Okay, సో ఆ యూనిక్ కోడ్ అనేది ఎక్స్పోజ్ అవ్వదు పోస్ట్ మెథడ్ లో కనుక మనం డేటాని ఇస్తే, డేటాని రిక్వెస్ట్ చేస్తే. ఓకే, వేరాస్ ఇన్ గెట్ మెథడ్ డేటా ఈజ్ ఎక్స్పోజ్. సో మనం ఎటువంటి డేటాని పంపిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము అనేది ఈ URL లో వచ్చిన కోడ్ ద్వారా మనం గెట్ చేయొచ్చు. ఓకే, సో ఆ URL కోడ్ అనేది కనిపిస్తే కనుక అది ఎవరైనా ఎక్కడైనా టైప్ చేస్తే దే విల్ బి గెట్టింగ్ ది డేటా. సో ఏదైతే డేటా రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ డేటాని గెట్ చేయొచ్చు ఇఫ్ దే హ్యావ్ ది కోడ్ ఆఫ్ ది URL. Okay, next coming to the post method.
సో దిస్ కెనాట్ బి బుక్ మార్క్. కొన్ని వెబ్సైట్స్ అనేవి బుక్ మార్క్ చేసినా అవ్వవు. ఓకే, సో లైక్ వైజ్ పోస్ట్ మెథడ్ లో మనం యూజ్ చేసే డేటా అనేది దట్ కెనాట్ బి బుక్ మార్క్డ్, దట్ కెనాట్ బి సేవ్డ్ ఫర్ ది ఫ్యూచర్ యూస్. నెక్స్ట్ గెట్ రిక్వెస్ట్. సో గెట్ మెథడ్ లో ఏంటంటే కనుక దీనిలో దిస్ కెన్ బి బుక్ మార్క్ అండ్ దిస్ కెన్ బి రీయూజ్డ్ అగైన్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ రిక్వెస్ట్. సో పోస్ట్ రిక్వెస్ట్ ఈజ్ నాన్ ఐడెంపోటెంట్. అసలు ఐడెంపోటెంట్ అంటే ఏంటి అంటే కనుక ఒకేసారి మనం 10 రిక్వెస్ట్ ని పంపించవచ్చు. సో పంపించలేనప్పుడు ఐడెంపోటెంట్ అంటాం, పంపించగలిగినప్పుడు నాన్ ఐడెంపోటెంట్ అంటాం. సో ఫర్ సపోజ్ క్లయింట్ అనేవాడు ఒక 10 రిక్వెస్ట్ ఒకేసారి పంపించాడు. సో ఇఫ్ వి కీప్ దోస్ రిక్వెస్ట్ ఇన్ పోస్ట్ మెథడ్, సో ఆ 10 రిక్వెస్ట్లకి వెంటనే రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఓకే, సో అదే గెట్ మెథడ్ లో అయితే కనుక ఫస్ట్ మనం ఒక రిక్వెస్ట్ చెయ్యాలి. ఆ రిక్వెస్ట్ అనేది డెలివర్ అయ్యాక దాని దగ్గర నుండి ఆ రిక్వెస్ట్ కి రెస్పాన్స్ వచ్చాక తర్వాత మళ్ళీ మనం ఇంకో రిక్వెస్ట్ అనేది చేయాలి. సో దట్ ఈస్ ద ప్రాసెసింగ్ గెట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ రిక్వెస్ట్. సో దీన్ని మనం చాలా తక్కువగా వాడతాము. ఓకే, సో గెట్ అనేది మనం చాలా ఎక్కువగా వాడతాము. ఓకే, బికాస్ ద గెట్ మెథడ్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ హెడర్ ఆల్సో. సో దాని వలన మనం గెట్ రిక్వెస్ట్ అనేది చాలా సింపుల్ కోడింగ్ ద్వారా హెడర్ లో యూజ్ చేయొచ్చు. ఓకే, సో గెట్ అనేది డేటాని రిక్వెస్ట్ చేయడానికి, పోస్ట్ అనేది డేటాని రెస్పాన్స్ అనేది ఇవ్వడానికి యూజ్ చేస్తాము. ఓకే, సో దిస్ ఈస్ హెచ్టిటిపి రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ చేసాము, రెస్పాన్స్ అనేది మనకి am I audible? Yes, ma'am. ఓకే, థ్యాంక్ యూ. సో రిక్వెస్ట్ అనేది మనం క్లయింట్ సైడ్ నుండి చేసాము. సో హెచ్టిటిపి విల్ యాక్సెస్ దట్ రిక్వెస్ట్. సో సర్వర్ సైడ్ మనకి ఏముంటుంది, ఆ వచ్చిన రిక్వెస్ట్ ని యాక్సెస్ చేయడానికి మనకి ఏముంటుంది అంటే కనుక సర్వ్లెట్ అనేది ఉంటుంది. సో సర్వ్లెట్ ఏం చేస్తుంది అంటే కనుక వచ్చిన రిక్వెస్ట్ ని ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ప్రాసెస్ చేస్తుంది. సో ఈ సర్వ్లెట్ లో ఈ కంప్లీట్ ప్రాసెస్ వచ్చిన రిక్వెస్ట్ కి రెస్పాండ్ అవ్వాలి అనేది ఏది చెప్తుంది అంటే కనుక సర్వ్లెట్ కంటైనర్. సో సర్వ్లెట్ కంటైనర్ ద్వారా రెస్పాన్స్ అనేది వెంటనే ఇస్తుంది. సో ఈ సర్వ్లెట్ కంటైనర్ దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ది వెబ్ పేజెస్. ఓకే, ఒక యూజర్ అనేవాడు వెబ్ పేజెస్ ని రిక్వెస్ట్ చేశాడు. సో వెబ్ పేజ్ ని ఇన్పుట్ గా ఇచ్చాడు. ఓకే, సో సర్వ్లెట్ కంటైనర్ ఏం చేస్తుంది అంటే కనుక ఇట్ విల్ బి రన్నింగ్ దోస్ వెబ్ పేజెస్ సపరేట్లీ. ఓకే, సో సర్వ్లెట్ కంటైనర్ provides the runtime environment. So that is the use of servlet container. సో వెబ్ సర్వర్ అనే దానిలోనే మనకి యాజ్ యూ కెన్ సీ ఇన్ ది డయాగ్రామ్ వెబ్ సర్వర్ ఉన్న దగ్గరే మనకి సర్వ్లెట్ కంటైనర్ అనేది ఉంటుంది. సో ఈ సర్వ్లెట్ కంటైనర్ ఏం చేస్తుంది అంటే కనుక ఇట్ విల్ బి రన్నింగ్ ది అప్లికేషన్స్ ఇన్సైడ్ ది వెబ్ సర్వర్. ఫర్ సపోజ్ డేటా అనేది ఓకే, సో క్లయింట్ డేటాని రిక్వెస్ట్ చేశాడు. ఓకే, సో క్లయింట్ డేటాని రిక్వెస్ట్ చేసినప్పుడు దట్ డేటా కెన్ బి స్టాటిక్ ఆర్ డైనమిక్. సో స్టాటిక్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒక పేజ్ ని మీరు ఎలా ప్రింట్ చేస్తారో ఆ పర్టికులర్ వెబ్ పేజ్ అనేది అలా ఉంటుంది అంతే. దానిలో మనం ఏం మోడిఫికేషన్స్ చేయలేము, ఏమీ చేయలేము. అది డైనమిక్ ఎప్పుడు అవుతుంది అంటే వెన్ సర్వర్ రెస్పాన్స్ టు ది రిక్వెస్ట్.
ఓకే, సో సర్వ్లెట్ కంటైనర్ అనేది వెబ్ సర్వర్ లో ఒక పార్ట్. ఓకే, సో దీన్ని బేసిక్ గా దేనికి యూజ్ చేస్తాము అంటే టు రన్ ది ప్రాసెసెస్ సపరేట్లీ. ఓకే, సో దీనిలో మళ్ళీ మనకి ఈ టైప్స్ ఉంటాయి. సో సర్వ్లెట్ కంటైనర్ లో we have different types of states. So what are those? So servlet container consists of 3 types, that is standalone, in process and out process. Okay, so servlet container states ni నేను మళ్ళీ 3 types గా మోడిఫై చేశాను. స్టాండలోన్, సో దీనిలో ఏమవుతుంది అంటే కనుక మనకి వెబ్ సర్వర్, సో జావా బేస్డ్ సర్వర్స్ లో మళ్ళీ మనకి వేరే టైప్స్ ఉన్నాయి. సో దీనిలో ఏమవుతుంది అంటే కనుక జావా బేస్డ్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, సో ఇలా ఈ 2 టైప్స్ సర్వర్స్ అనేవి సింగిల్ ప్రోగ్రామ్ గా మనం రన్ చేస్తాము. సో సర్వ్లెట్ కంటైనర్ దేనికి యూజ్ చేస్తున్నాము? టు రన్ ది ప్రాసెస్ సపరేట్లీ. ఫర్ సపోజ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఒక 10 రిక్వెస్ట్లు వచ్చాయి. సో ఆ 10 రిక్వెస్ట్లకి సపరేట్ గా థ్రెడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి యూజింగ్ సర్వ్లెట్ కంటైనర్. సో ఆ సర్వ్లెట్ కంటైనర్ కి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఆ స్టేట్స్ కి ఫస్ట్ ఏంటి అంటే కనుక సర్వ్లెట్ జావా బేస్డ్ సర్వర్స్ కి అండ్ వెబ్ సర్వర్స్ కి మనం సింగిల్ ప్రోగ్రామ్ రాస్తాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టామ్ క్యాట్. సో టామ్ క్యాట్ అనేది మనం జస్ట్ స్టార్ట్ చేస్తే చాలు, ఇట్ విల్ బి రన్నింగ్, బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ స్టేట్ ఈస్ ఇన్ ప్రాసెస్. సో దీనిలో మనకి జావా బేస్డ్ సర్వర్స్, వెబ్ సర్వర్స్ దేని ద్వారా సపరేట్ అయి ఉంటాయి అంటే ఒక ప్రోగ్రామ్ ద్వారా. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ ద్వారా రెండు సపరేట్ అయ్యి ద మెయిన్ ప్రోగ్రామ్ మనకి ఏదైతే ఉందో దట్ విల్ బి యూజింగ్ ది అడ్రస్. సో ఇక్కడ నాకు జావా బేస్డ్ సర్వర్ ఒకటి ఉంది, వెబ్ సర్వర్ ఒకటి ఉంది. సో దానిలో మనం మెయిన్ సర్వర్ గా దేన్నైతే కన్సిడర్ చేస్తున్నామో ఆ మెయిన్ సర్వర్ యొక్క అడ్రస్ స్పేస్ ని యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాము అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేసి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే టామ్ క్యాట్. సో టామ్ క్యాట్ ని మనం జేబాస్ అని చెప్పి దానిలో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాసెస్ టైప్. సో ఈ స్టేట్ లో ఏమవుతుంది అంటే కనుక వెబ్ సర్వర్, సర్వ్లెట్ కంటైనర్ ఇవి రెండు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ గా మనం రన్ చేస్తాము. సో ఇవి రెండు డిఫరెంట్ ప్రాసెసెస్ గా, ఇందాక మనం ఏం చెప్పాము, సర్వర్, సర్వ్లెట్ కంటైనర్, సర్వర్ లోపల సర్వ్లెట్ కంటైనర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ప్రాసెస్ స్టేట్ లో ఏమవుతుంది అంటే గనక సర్వ్లెట్ కంటైనర్ కు ఒక ప్రోగ్రామ్ రాస్తాము, వెబ్ సర్వర్ కు ఒక ప్రోగ్రామ్ రాస్తాము. సో ఈ రెండిటికి డిఫరెంట్ ప్రాసెస్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ we will be using either standalone state or in process state. ఓకే, సో అవుట్ ఆఫ్ ప్రాసెస్ అనేది చాలా రేర్ గా యూజ్ చేస్తాము. ఓకే, సో అవుట్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ రేర్లీ. సో సర్వ్లెట్ కంటైనర్ ఉంది, దానిలో 3 స్టేట్స్ ఉన్నాయి, స్టాండలోన్, ఇన్ ప్రాసెస్, అవుట్ ప్రాసెస్. స్టాండలోన్ లో అన్ని కలిపి సింగిల్ ప్రోగ్రామ్ గా రాసేస్తున్నాను. ఇన్ ప్రాసెస్ లో మెయిన్ సర్వర్ యొక్క అడ్రస్ ని సేవ్ చేసుకుని దానికి సపరేట్ డిఫరెంట్ ప్రోగ్రామ్ అనేది నేను రన్ చేస్తున్నాను. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ప్రాసెస్ లో కంప్లీట్ గా వెబ్ సర్వర్ కి, సర్వ్లెట్ కంటైనర్ కి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా రన్ చేస్తున్నాను. ఓకే, సో సర్వ్లెట్ కంటైనర్ అసలు ఏం చేస్తుంది? సర్వ్లెట్ కంటైనర్ లో స్టేట్స్ ఉన్నాయని చెప్పాను. సర్వ్లెట్ కంటైనర్ అసలు ఏం చేస్తుంది అంటే కనుక, so these are the different operations of servlet container which is present inside the server, web server.
Okay, so first one is life cycle management. Life cycle management is nothing but servlet life cycle. So next topic ade servlet life cycle అనేది ఎలా జరగాలి, ఏది దేని తర్వాత ఏది, సో స్టార్ట్ తర్వాత న్యూ తర్వాత, సో వాట్ ఆర్ ది స్టేట్స్ దట్ ఆర్ బీయింగ్ డిస్కస్డ్. సో మనకి సర్వ్లెట్ లైఫ్ సైకిల్ లో వీ హ్యావ్ 3 యాక్టివ్ స్టేట్స్, దట్ ఈస్ న్యూ, రెడీ అండ్ ఎండ్. సో ఈ 3 స్టేట్స్ అనేవి, సో ఈ లైఫ్ సైకిల్ అనేది ఎలా పర్ఫార్మ్ అవ్వాలి అనేది మనకి లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ లో డిస్కస్ ఉంటుంది. నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్ సపోర్ట్. సో మల్టీ థ్రెడెడ్ సపోర్ట్ అంటే గనక మనకి సర్వ్లెట్ లో CGI లో మనం ఏం చేస్తున్నాము, ఒక్కొక్క రిక్వెస్ట్ ని ఒక్కొక్క ప్రాసెస్ గా డివైడ్ చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్ అనేది CGI ప్రోగ్రామ్ ద్వారా రెస్పాన్స్ అనేది వస్తుంది. అదే సర్వ్లెట్ లో మనం ఏం చేసాము, ఒక్కొక్క రిక్వెస్ట్ ని ఒక్కొక్క థ్రెడ్ గా డివైడ్ చేసాం. సో సైమల్టేనియస్ గా రిక్వెస్ట్ అనేవి వెళ్తూ ఉంటాయి, రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ పూలింగ్. సో వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ పూలింగ్? సో నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. సో ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ని ఐ కెన్ యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో టు రీయూజ్ ది ఆబ్జెక్ట్ దట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్, సో ఆల్రెడీ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ని మళ్ళీ యూజ్ చేయడానికి వి విల్ బి యూజింగ్ ఆబ్జెక్ట్ పూలింగ్. సో ఈ ఆబ్జెక్ట్ పూలింగ్ అనేది కూడా ఒక కంటైనర్. ఏం కంటైనర్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ ని ఒక కంటైనర్ దానిలో పెడతాం, దాన్ని ఆబ్జెక్ట్ పూల్ అని అంటాం. ఓకే, సో వెన్ వి టేక్, సో దానిలో నాకు సమ్ థౌజండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ లెటర్స్ కన్సిడర్ ఒక 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఆబ్జెక్ట్ పూల్ కంటైనర్ లో. సో నేను ఆ 10 ఆబ్జెక్ట్స్ లో ఒక 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. దేనికి? సర్వ్లెట్ కంటైనర్ ఈజ్ యూజింగ్ దోస్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఆ ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసినప్పుడు మళ్ళీ మనం ఆ ఆబ్జెక్ట్స్ ని ఆబ్జెక్ట్ పూల్ కంటైనర్ కి రిటర్న్ చేసే వరకు దే ఆర్ నాట్ అవైలబుల్ టు ది అదర్ రిక్వెస్ట్. ఓకే, సో ఆబ్జెక్ట్ పూలింగ్ ఈజ్ అ కంటైనర్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ different, I mean multiple objects. Next, security. So మనం అసలు సర్వ్లెట్స్ యూజ్ చేసేదే యాజ్ ఇట్ ఈస్ అ మోర్ సెక్యూర్డ్ లాంగ్వేజ్. సో సర్వ్లెట్ లో మనం సర్వ్లెట్స్ అనేవి జావా ద్వారా యూజ్ చేస్తాం. సో సర్వ్లెట్స్ లో ఏమవుతుంది అంటే ద డేటా దట్ ఈస్ బీయింగ్ రిక్వెస్టెడ్ అండ్ ద రెస్పాన్స్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ టు ది క్లయింట్ ఈజ్ డన్ ఇన్ అ సెక్యూర్ వే, secure fashion. Okay, so that is your servlet container operations. So these are the different types of servlet container operations. Next, servlet అని చెప్తున్నాం, అసలు ఇది ఎక్కడ ఉంది అంటే సర్వర్ సైడ్. సో again in server we have 2 types of servers. ఓకే, సో సర్వర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి యాక్సెప్టింగ్ ది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ టు ది రిక్వెస్ట్. ఓకే, సో మేనేజింగ్, సో ఒక నెట్వర్క్ మీద రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది ఎలా జరగాలి అనేది సర్వర్ సైడ్ వి విల్ బి రన్నింగ్ అ ప్రోగ్రామ్. ఓకే, సో సర్వర్ అనేది మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. am I audible? Yes, ma'am. ఓకే, థ్యాంక్ యూ. సో సర్వర్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ వెబ్ సర్వర్, సెకండ్ వన్ ఈజ్ అప్లికేషన్ సర్వర్. సో వెబ్ సర్వర్ లో మనకి ఏముంటుంది అంటే కనుక ఐదర్ వెబ్ కంటైనర్ ఆర్ సర్వ్లెట్ కంటైనర్, ఈ 2 మాత్రమే ఉంటాయి. సో దీనిలో మనం ఏమేం లాంగ్వేజెస్ యూజ్ చేసుకోవచ్చు? సర్వ్లెట్స్, JSPs, JSFs. So these are the different types of languages that we can use. Okay, so వీటిని యూజ్ చేసేది ఇవన్నీ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే జావా ద్వారా.
జావా ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో దీనిలో మనం యూజ్ చెయ్యండి ఏంటి అంటే కనుక ఈజేబీ, జకార్తా ఎంటర్ప్రైజ్ బీన్స్. సో ఈ జకార్తా ఎంటర్ప్రైజ్ బీన్స్ అనేవి దేనికి యూజ్ చేస్తారు అంటే కనుక ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఎక్కడ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే కనుక బిజినెస్ లాజిక్ ఆఫ్ అన్ అప్లికేషన్. సో దిస్ ఈస్ మెయిన్లీ అ అప్లికేషన్ సర్వర్. సో ఈ కంటెంట్ ఈజేబీని మనం అప్లికేషన్ సర్వర్ లో యూజ్ చేస్తాము. ఓకే, సో వెబ్ సర్వర్ లో మనం ఏం యూజ్ చేస్తున్నాము? వెబ్ కంటైనర్ ఆర్ సర్వ్లెట్ కంటైనర్. ఓకే, so what are the different types? Servlets, JSPs, JSFs. So these are the different types that we are using so different types of programmings to implement the responses. So server antene response ఇవ్వాలి. ఓకే, సో దీనిలో మనం ఏ కంటెంట్ యూజ్ చేస్తున్నాము అంటే ద కంటెంట్ దట్ ఈస్ స్టోర్డ్ ఆన్ వెబ్. ఓకే, సో దీనిలో మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, దట్ ఈస్ ఎఫ్టిపిస్, ఈమెయిల్స్. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ వెబ్ సర్వర్. నెక్స్ట్ అప్లికేషన్ సర్వర్. సో యాజ్ ఐవ్ ఆల్రెడీ సెడ్, అప్లికేషన్ సర్వర్ లో మనం ఈజేబీ కంటైనర్స్ యూజ్ చేస్తాము. ఓకే, సో జకార్తా ఎంటర్ప్రైజ్ బీన్స్. సో దీని వలన ఉపయోగం ఏంటి అంటే కనుక దీనిలో కూడా మనం సర్వ్లెట్స్, జేఎస్పీస్, జేఎస్ఎఫ్స్ యూజ్ చేయొచ్చు. ద అడిషనల్ కాంపోనెంట్ దట్ వీఆర్ యూజింగ్ ఈస్ ఈజేబీస్. దిస్ ఈజ్ అ కంటైనర్. ఈజేబీ ఈజ్ అ కంటైనర్. సో ఇవన్నీ మనకి సర్వర్ సైడే ఉంటాయి. సో దీనిలో మనకి ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయడానికి ఈజేబీ కంటైనర్స్ యూజ్ చేస్తాము. ఎక్స్ట్రాగా ఒక వెబ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేసుకుని రెస్పాన్స్ అనేది ఇవ్వడానికి వెబ్ సర్వర్ అనేది యూజ్ చేస్తాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ అంటే అపాచీ, టామ్క్యాట్. సో మనకు తెలిసింది అదొకటి. సో వీ విల్ బి యూజింగ్ అపాచీ టామ్క్యాట్. ఓకే, సో బేసిక్లీ అప్లికేషన్ సర్వర్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక టు మెయింటైన్ ది సెక్యూరిటీ. సో సర్వర్ దగ్గరికి మనకి రిక్వెస్ట్ అనేది వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ చేసిన డేటా అనేది సెక్యూర్ గా మెయింటైన్ చేయడానికి అండ్ డేటా యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేయడానికి అప్లికేషన్ సర్వర్ అనేది మనం యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ బేసిక్లీ యూజ్డ్ ఫర్ ది ఐటీ సర్వీసెస్. ఓకే, సో లార్జ్ బిజినెస్ లాజిక్స్ అప్లికేషన్స్ అనేవి మనం డెవలప్ చేయడానికి అప్లికేషన్ సర్వర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఎనీ డౌట్స్?